చూడ్డానికి కొంచెం అందవికరంగా ఉండొచ్చు. బా ఈరోజు 8 hours ప్యాకేజ్ పడ్డది. తిప్పి తిప్పి ప్రాణం పిప్పి అయిపోతుందా. ఈ ట్రావెల్ స్పీడ్ ఎట్లా ఉంటుందంటే, మనం కస్టమర్ని పట్టుకోవాలి, ఆ కస్టమర్ని రెగ్యులరైజ్ చేయాలి, ఆ రెగ్యులరైజ్ చేసిన కస్టమర్ని ఒకవేళ మనం ఆ రోజు అందుబాటులో ఉంటే ఎవరికో ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అట్లుంటుంది. కస్టమర్ అంత సింపుల్గా ఏం రాడు, చాలా కష్టం ఉంటుంది. ఓలా ఊబర్ కనెక్ట్ అయిన వాళ్ళని ఆ ఓలా ఊబర్ నుంచి బయటికి తీసుకురావడానికి నానా కష్టాలు పడాలి. వాళ్ళు ఫస్ట్ మనల్ని నమ్మరు. ఈ ట్రావెల్స్ అంటే మొత్తం మోసం అని ఉంటుంది. కానీ ఆ ట్రావెల్లో ఒక్కసారి కస్టమర్ ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి ఓలా ఊబర్ ట్రై అటు సైడ్ కూడా చూడడు. అట్లా సెట్ చేసి పెడతా కస్టమర్ని నేను. అయితే ఈరోజు మొత్తానికైతే 8 hours ప్యాకేజ్ పడ్డది. తూల తీరిపోతుంది ఈ ట్రాఫిక్లా. వా కానీ డ్రైవింగ్ ఫుడ్లో ఒక అదృష్టం ఏంటంటే, ఒక లగ్జరీ ఫుడ్ తినొచ్చు, మనకు తెలియని లొకేషన్లో చూడొచ్చు, మనకు తెలియని అనుభూతిని పొందొచ్చు. ఏ రూట్లో ఏ అనుభూతి ఉంటుందో మనకు తెలియదు. సో వేరే జాబ్స్లో ఏముంటుందంటే, ఆడికి ఆల్రెడీ తెలిసిపోతుంది, రేపు పొద్దుగాల ఈడుకోవాలి, ఈడికి రావాలి, అదే జీవితం. ఒక్కసారి ఆ ఫైల్ పెట్టి నాకు జాబ్ వచ్చిందంటే కథం, ఆ ఇంటికి ఆ బిల్డింగ్కి సంబంధం, మధ్యలో ఈడికి తిరగడానికి ఛాన్సే ఉండదు. ఒకవేళ అదృష్టం ఉండి ప్రీ ప్లాన్ చేసి డబ్బులు దండిగేస్తే ఏదో ఒక ట్రావెల్ చేయొచ్చు. కానీ ట్రావెల్ కోసం మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టాలి. ఒక్క డ్రైవింగ్ ఫీల్డ్లో మాత్రమే మనం డబ్బులు సంపాదించుకుంటూ, మళ్ళీ మనం డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళు చూస్తున్న ఒక అద్భుతమైన ప్లేసెస్ మనం చూడొచ్చు. సో ఒక అద్భుతమైన జర్నీలు మనం ఫీల్ అవ్వచ్చు. ఇది ఒక్కటి అదృష్టం డ్రైవింగ్ ఫీల్డ్లో. అసలు ఎంత బాగుంటుంది అంటే డ్రైవింగ్ ఫీల్డ్, నో మోర్ వర్డ్స్, మనం చెప్పలేం మాటల్లా, అంత బాగుంటుంది అసలు డ్రైవింగ్ ఫీల్డ్. ఇంకొకటి, ప్రపంచంలో ఏ వెహికల్ నడిపినా రాని సంతోషం ఓన్లీ ఈ కార్ డ్రైవింగ్లోనే వస్తుంది. అదే కార్ అయినా కానుకోలేదు, వాట్ ఎవర్ ఇస్, ఏ కార్ అయినా, చిన్న కారో పెద్ద కారో ఏ కార్ అయినా వదలకు అసలు పిక్స్ ఉంటుంది. ఏం డ్రైవింగ్ ఫీల్డ్ ఏమో, ఏదైనా గింతే బతుకు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫీల్డ్ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అన్నీ కామన్. ప్రతి ఫీల్డ్లో ప్రాబ్లం లేని ఫీల్డే ఉండదు. ఏదంటే ఒకడికో పని వచ్చు, ఇంకోటికో పని రాదు. వాడికి రాని పని మనం చేస్తాం, మనకి రాని పని ఇంకోటి చేస్తాడు. అంతే తేడా, అంతకుమించి ఏమి ఉండదు. బ్రతకంతా ఒకటే, రక్తం అంతా ఒకటే, మరణం అంతా ఒకటే, జనం అంతా ఒకటే. ఇక్కడితో ఈ బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా 3 నిమిషాల వ్యవధిలో. థ్యాంక్ యూ.